హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లవ్, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా ఈరోజు ఏంటంటే స్కూల్కి వెళ్ళేదాన్ని చెప్పాను కదండి. సో స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో నిజంగానే ఫస్ట్ టైము అలా అందరూ ఆడపిల్లలే ఓకే, కానీ ఏంటంటే ఫస్ట్ మామూలుగా మా అమ్మ ఒక బాక్స్ ఒకటే పెట్టించేది. పెట్టేసి ఏదో ఒకటి కూర వేసేసి దాంట్లోకి నాకు ఆవకాయ ఇష్టం అని చెప్పేసి ఆవకాయ ముక్క కానీ మాగాయ కానీ పెట్టి ఇచ్చేదన్నమాట. బాక్స్ తెరిచి చూస్తేనండి బాక్స్లో కూర ముక్కలు ఉండేవి కాదు, ఆవకాయ కానీ మాగాయ కానీ ఉండేవి కాదు, ఉత్తగా అన్నం ఉండేది. అంటే కలిపేది కాదు, జస్ట్ అమ్మ కూర మాత్రం పెట్టేది, పైన వేసి పెట్టేదన్నమాట. అడుగునేమో పెరుగు వేసేది. సో ఏమీ ఉండేవి కాదు. ఇంకా అంటే ఆ పెరుగు వేసేసి పెరుగన్నం కలిపేసి దానిపైన ఒక ఆకు వేసేది. అంటే బాదం ఆకు కానీ లేకపోతే కనుక విస్తరాకు కానీ లేకపోతే దొరికితే అరిటాకు కానీ వేసేదన్నమాట. వేసి ఆ పైన మళ్ళీ పెద్ద బాక్స్ ఉండేదన్నమాట. 2 బాక్సులు కాదు, ఒక బాక్స్లోనే అడుగున అలా పెట్టేసి పైన అన్నం పెట్టేసి అన్నం పైన కూర వేసేది కలుపుకుని తినమని, పచ్చడిను. సో ఉండేవి కాదు, నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఇంకా ఏం చేయాలో తెలిసేది కాదు, తినటానికి ఉండేది కదా, ఆకలేసేది. కూర లేకుండా అన్నం ఎలా తింటామండి, అలాగని చెప్పేసి పోనీ ఏమన్నా పెరుగన్నం తిందామా అని చెప్పి చూస్తే అడుగున పెరుగన్నం కూడా ఉండేది కాదు. అంటే ఎవరో ఈ కూరలు తినేసేవాళ్ళు పిల్లలు, స్కూల్లో పిల్లలు ముక్కలు తినేసేవాళ్ళు అడుగునున్న పెరుగన్నంలో ఈ ఆవకాయ అది నంచుకుని తినేసి మళ్ళీ ఈ అన్నం తీసి పక్కన పెట్టేసేసి మళ్ళీ అన్నం ఆ పెరుగన్నం అంతా తీసేసుకున్నాక మళ్ళీ అన్నం అందులో పెట్టేవాళ్ళు. సో నాకు విసుగొచ్చేసింది అనమాట. కొన్ని రోజులకైతే నాకు బాక్స్ వద్దని చెప్పేసి నేను మా అమ్మగారి మీద అరిచేసాను అనమాట. అరవడం అంటే నాకు వద్దన్నాను, ఆవిడ వినలా, అందుకని అరిచేసాను. అరిచేసరికి ఎందుకని అరుస్తున్నావు, తప్పు కదా, అలాగ అమ్మ మీద అరవచ్చు కదా, అరవకూడదు కదా అని చెప్పేసి మా బాబాయ్ అనమాట, చెప్పా కదండి గోపి బాబాయ్ అని. అంటే అప్పుడు మా బాబాయ్తో చెప్పాను, బాబాయ్ ఇలాగ స్కూల్లో ఏమీ ఉండట్లేదు, ఇంకా తీసుకెళ్ళి ఏంటి ఉపయోగం అని. సో ఇంకా నేను మా బాబాయ్ వెళ్ళి మా నాన్నగారితో మా నాన్నగారి దగ్గర మా బాబాయ్ కంపౌండర్గా చేసేవాడండి. మీకు ఈ విషయం ఎప్పుడు నేను చెప్పలేదు కదా. మా గోపి బాబాయ్ మా నాన్నగారి దగ్గర, అక్కడ తాతయ్య దగ్గర ఉన్నప్పుడు తాతయ్యతో పాటు మా గిరిజత్తయ్య మా బాబాయ్ వెళ్ళేవాళ్ళని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ మా నాన్నగారి దగ్గరికి వచ్చాక ఇంజక్షన్లు చేయడం, బీపీలు చూడటం, జ్వరం చూడటం, ఇట్లా కంపౌండర్ లాగా మా నాన్నగారి దగ్గర కూడా చేసేవాడు. వైద్యం కూడా కొంత తెలుసు, మరి ఇప్పుడు ఎంతవరకు గుర్తుందో నాకైతే తెలియదు, కానీ అప్పుడైతే చేసేవాడు. సో అట్లాగనమాట మా బాబాయ్ చెప్పాడు మా నాన్నగారికి. చెప్పేసరికి ఇంకా మా నాన్నగారు ఏం చేశారంటే అక్కడ టీచర్స్తో, స్కూల్ ప్రిన్సిపల్తో, అంటే మోహన్ రావు మామయ్య అన్నాను కదా, ఆయనతో మాట్లాడేసి అమ్మాయి డాక్టర్ గారు అమ్మాయి ఏమనుకుంటున్నారో అని స్ట్రిక్ట్ వార్నింగ్ వెళ్ళిపోయింది స్కూల్లో పిల్లలకి. వెళ్ళిపోయేసరికి కొంతమందికేమో కోపం, వార్నింగ్ వచ్చిందని, కొంతమందికేమో భయం, మళ్ళీ ఏం చెప్తుందా, మాకేమొస్తుందా అని చెప్పేసి, కొంతమందికేమో క్రేజ్. ఈ 3 వచ్చాయండి ఆ స్కూల్లో ఆ వార్నింగ్ వల్ల. అయితే ఆ తర్వాత అయితే మాత్రం ఎవరు నా బాక్స్ అయితే ముట్టుకోలేదు. నేనేమో ఈ అమ్మాయితో పాటుగా ఇంకొక అమ్మాయి కూడా పరిచయం అయింది. సో వీళ్ళ ముగ్గురితో కలిసి కూర్చొని అమ్మాయి ఏమో ఇటు సైడ్ రోడ్లో ఉండేదన్నమాట. అమ్మాయి ద్వారానే యాక్చువల్గా మా నాన్నగారికి తెలిసింది నేను అటు రావట్లేదు, ఇటే వెళ్తున్నాను అని చెప్పన్న విషయం. సో వానలు ఎక్కువగా పడినప్పుడు మాత్రం మా నాన్నగారు అసలు అటు వెళ్ళడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు, వెళ్ళొద్దమ్మా అనేవాళ్ళు. ఎందుకంటే వానలు పడినప్పుడంతా అటు ఎవరు మనుషులు తిరగరు, మంచిది కాదు, పాములు ఎక్కువ తిరుగుతాయి, అది మంచిది కాదు, ముంగిసలు కూడా ఉండేవి. సో ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు వెళ్ళొద్దనేవాళ్ళు. సో అందుకని వానాకాలం కొన్ని రోజులు మాత్రం అలా అని, వానల్లో నాకు మొక్కలు అవి అంటే అంత ఇష్టమైనప్పుడు అసలు వెళ్ళకుండా అయితే నేను ఉండను, మీకు తెలిసే ఉండుంటుంది ఈ పాటికి. కాబట్టి ఏంటంటే వెళ్ళేదాన్ని, కానీ తక్కువ వెళ్ళేదాన్ని, నాకు వెళ్ళాలి అనిపించినప్పుడు వెళ్ళేదాన్ని అనమాట. సో అలాగా
తడుచుకుంటూ రావడం అదొక ఇదిగా ఉండేది. ఊళ్ళ మధ్యలో అలా తడుచుకుంటూ రావడం అంటే అబ్బా! ఒక రకమైన చిరాకుగా ఉంటుంది. అదే ఇటైతే ఫ్రీగా ఉంటుంది. పైగా తడవడం తక్కువ ఉంటుందండి. చెట్లన్నీ అడ్డం ఉంటాయి. చక్కగా మనకి తడవడం ఇటే తక్కువ ఉంటుంది. కాకపోతే నేనన్నట్టుగా స్కూల్‌కి వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు బురద బంకమట్టి ఉండేది కదా! ఆ బంకమట్టి వల్ల చెప్పులు తీసేసి చేతిలో పట్టుకొని నడిచినా కూడా కాళ్ళ నిండా ఇలాగా బూట్లు అనుకుంటూ అలా బంకమట్టి బాగా వచ్చి అది కడుక్కోవడానికి కూడా చాలా టైం పట్టేసేది. సో అదంతా అట్లా ఉండేదన్నమాట. అదే ఇటువైపు అయితే ఎర్రమట్టి అటైతే అంటే రోడ్డు చెప్పాను కదా దుమ్ము ఉంటుంది. పూర్తిగా రోడ్డు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పట్లో రోడ్లు ఎక్కడున్నాయండి, చాలా తక్కువ కదా. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ పల్లెటూళ్ళల్లో అయినా సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు వేసేసారు, కానీ అప్పుడు లేవు కదా. సో అటు ఎర్రమట్టి, ఇటైతే నల్లమట్టి, రాళ్ళు గుచ్చుకునేవండి పైగా అటువైపు అయితే. ఈ పొలంలో రోడ్డే చాలా బాగుండేది, మెత్తగా మట్టి కదా, చాలా బాగుండేది. అందుకని ఏంటంటే ఇటే ఎక్కువ వచ్చేవాళ్ళం అనమాట. సో అలా చెప్పిన దగ్గర నుంచి నా బాక్స్ అయితే ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేను 7th క్లాస్కి వచ్చాక మా నాన్నగారు ఏం చేశారంటే ఈ ఇదేంటి వానలో ఇట్లాగే చేసి చేసి నాకు కొంచెం లోపల తేడా వచ్చేసింది. లైట్గా ఐస్నోఫిలిస్ అంటారు కదా, అది రికగ్నైజ్ అయింది చాలా లైట్గా. సో దానివల్ల ఏమైందంటే తీసుకెళ్ళి పొడిపించి బ్లడ్ టెస్ట్ చేయించి మందులు ఇప్పించి వేరే ఆయన డాక్టర్ గారి దగ్గర విశ్వమోహన్ రావు గారు అని ఉంటారు తెనాల్లో. సో ఆయన దగ్గర మందులు ఇప్పించి వస్తూ వస్తూ నువ్వు ఇంకా వానలో తడుస్తూ వచ్చావంటే ఊరుకోను అని చెప్పి స్పెషల్గా నాకు ఒక గొడుగు, చిన్న సైజు గొడుగు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 2 గిన్నెలు ఉన్న క్యారేజీ ఒకటి. ఆ క్యారేజీ మూతకి అంటే ఇట్లా పెట్టేసి 2 గిన్నెలు క్లోజ్ చేసి సీలలాగా తిప్పాలి. ఆ సీలే స్పూన్ అనమాట. స్పూన్తో తినేయచ్చు అనమాట. కానీ స్పూన్తో తినే అలవాటు లేదు కాబట్టి దాన్ని ఎప్పుడు వాడలేదు, అది వేరే విషయం. నేను మా పెద్దవాడికి కూడా ఆ క్యారేజ్లో అన్నం పెట్టి పంపించాను చాలా రోజులు. తర్వాత వాడు కొంచెం ఏదో వంకర పోగొట్టుకొచ్చాడు. ఇంకా తర్వాత అది వేరే వాళ్ళకి ఇచ్చి సరి చేయించి వాడుకోండి అమ్మా అని చెప్పేసి మా వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చాను అనమాట. సో అదండి ఈరోజు విషయాలు. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.